చెప్పండి అంటే ఇప్పుడు సాక్షి ఛానల్ వేదిక ఈ తరహాలో మా వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూస్తారు, అలాగే కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కార్యాచరణ అయితేనండి 24 గంటల్లో భారతీ గారు కనుక క్షమాపణ చెప్పకపోతే సాక్షి ఛానల్ ప్రతి ఛానల్ ముందు మేము ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఆమె అనుకుంటాం ధర్నాలు ఆపేశారని, మరి తను తిట్టినప్పుడు ఎవరు ఆమెను అరెస్ట్ చేశారు కండి? వాళ్ళు గవర్నమెంట్ ఏదైనా సరే ప్రభుత్వం ఏదైనా మిమ్మల్ని తిట్టారని ఒక ఆయన అరెస్ట్ చేశారు, ఆడాల జోలికి వెళ్ళొద్దని. ఇవాళ నీ ఛానల్లో తిడుతుంటే నువ్వు ఎమ్మటే రియాక్ట్ అవ్వాలి. నువ్వు మధ్యాహ్నానికి ఎమ్మటే రియాక్ట్ అయ్యి క్షమాపణ చెప్పాలి. నీకు ఆ విఘ్నత కూడా లేదు, మీ ఆయనకి నీకు లేదు. గత 5 ఏళ్లలో మా మీద దేశం జిమ్మారు, మమ్మల్ని తిట్టారు, మా దగ్గర కూడా ఒక రోజు రాలే ఎవరు కూడా. కనీసం నీ మొగుడు నువ్వు చెప్పలేకపోయావు, వెళ్ళు ఎందుకు మహిళలు చేస్తున్నాను. ఓ మహిళగా ఉండి ఓ ఛానల్ నడిపితే ఇంకా ఇష్టం జిమ్మావు మా మీద. అది రాజధాని కాదు, ఏడారి శ్మశానం అంటే దానికి కాజ్యం పోసారు. పోసి వాళ్ళు 270 మంది రైతులను పట్టును పెట్టుకున్నారు. ఇంకా మీకు సిగ్గు చాలేదమ్మా, ఇంకా నరబలి చాలేదమ్మా మీ అందరికీ. ఇంకెంతమందిని చంపాలనుకుంటున్నారు మా మీద చేసి? నిజంగా అండి మాకైతే ఎంత మనోవేదనగా ఉందో చెప్పలేము. నిజంగా అంత బాధగా ఉంది. వీళ్ళు ఇలా చేస్తుంటే అయిపోయింది అనుకున్నాం ఉద్యమం, ఓడిపోయారు. 11 సీట్లు ఇంట్లో కూర్చోవాలి వీళ్ళు. పోనీ మీ నియోజకవర్గాల్లో పోరాడాలా? ఇలా ఏందండి ఆడాలి? మేము వేసీలమా, సెక్స్ వర్కర్లా? ఆ చుట్టూది దేవతల రాజధాని కాదు వేసీల రాజధాని అంటాడా ఆ యాదవ? వీళ్ళని జర్నలిస్టుల సంఘం నుంచి బ్యాన్ చేయాలండి. నిజంగా ఇలాంటి వాళ్ళని జర్నలిస్ట్ సంఘం నుంచి బ్యాన్ చేయాలి. వాడిని ఖచ్చితంగా సాయంత్రం 24 గంటల్లో పట్టుకోమని పోలీసులకి మేము ఇచ్చాం. కానీ ఈ పట్టుకోవాల్సిందేనండి. మహిళల మీద ఎంత చండాలంగా వ్యాఖ్యలు చేసిన వాడిని వదలకుండా పట్టుకోవాలి. భారతీ గారు రేపు క్షమాపణ ఇప్పటికైనా చెప్పాలి. ఈ మీడియాలో వార్తలు చూసైనా ఆమె క్షమాపణ చెప్పకపోతే ఆమె ఆడదే.